త్వరలో దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్‌డే సిరీస్‌కు సంబంధించి భారత జట్టు కెప్టెన్సీపై చాలా తీవ్రమైన చర్చ జరుగుతోంది. ప్రధాన ఆటగాళ్లైన శుభ్మన్ గిల్ అంటే ప్రస్తుతం వన్‌డే కెప్టెన్, అలాగే శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్ ఇద్దరూ అందుబాటులో ఉండకపోవడమే దీనికి ప్రధానమైన కారణం. శుభ్మన్ గిల్ 3 ఫార్మాట్స్‌లో నిరంతరం క్రికెట్ ఆడుతూ ఉండడంతో అతనికి వన్‌డే సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్నారు. మరోవైపు కోహ్లీ, రోహిత్ ఇద్దరూ కూడా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే గత వన్‌డే సిరీస్‌లో గనుక చూసుకున్నట్టయితే రోహిత్ శర్మ మంచి ఫామ్‌లోకొచ్చాడు. ఈవెన్ విరాట్ కోహ్లీ కూడా మూడో వన్‌డేకి మంచి ఫామ్‌లో కనిపించాడు. అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. అయితే ఇక శుభ్మన్ గిల్‌కి విశ్రాంతి ఇస్తున్న నేపథ్యంలో వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడి ఫిట్‌నెస్ సమస్యలతో మళ్ళీ బాధపడుతున్నాడు. అతను కూడా ఈ సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. సో, ఇక ఇప్పుడు ఇద్దరూ లేకపోవడం వల్ల మరి నెక్స్ట్ కెప్టెన్ ఎవరు అంటే ఇప్పుడే మళ్ళీ రోహిత్ శర్మ పేరు తెరపైకి వచ్చింది. అయితే రోహిత్ శర్మకు మళ్ళీ పగ్గాలు చేపట్టాలి అంటూ డిమాండ్ వినిపిస్తుంది. రోహిత్ శర్మ మళ్ళీ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకునే అవకాశం దాదాపుగా అంటే అతనికి ఆప్షన్ ఇచ్చే అవకాశం అయితే 100% ఉంది. అయితే ఇక్కడే విషయం ఏంటి అంటే గౌతమ్ గంభీర్ విషయంలో మాత్రం రోహిత్ శర్మ చాలా అసంతృప్తిగా ఉన్నాడు. ఎందుకనంటే కెప్టెన్సీ కోసం రోహిత్ పేరు వినిపిస్తున్నా కూడా అతని బాధ్యతలు తీసుకోవడానికి అడ్డుగా ఉండిపోయింది ఎవరు అంటే గౌతమ్ గంభీర్. ఎందుకనంటే గౌతమ్ గంభీరే వన్‌డే ఫార్మాట్ నుంచి రోహిత్ శర్మ తప్పుకోవడానికి అంటే కెప్టెన్‌గా తప్పుకోవడానికి ప్రధానమైన కారణం. కొత్త జనరేషన్ ఒస్తుంది. 3 ఫార్మాట్‌లకి 3 కెప్టెన్‌లు పెట్టడం మా వల్ల కావటం లేదు. మీరు సరైన ఆట ప్రదర్శించటం లేదు. మీ ఫిట్‌నెస్ గురించి మాకు అనుమానాలు ఉన్నాయి అంటూ అటు అగాకర్, ఇటు గౌతమ్ గంభీర్ ఇద్దరూ కూడా రోహిత్ శర్మ పైన ప్రెషర్ తీసుకొచ్చారు. దాంతో తను ఈ ప్రెషర్‌ని తీసుకోలేక వన్‌డే కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకొని ఇక తను సాధారణమైన ఆటగాడిగా ఉన్నాడు. ఆ ఆటగాడిగా గూడా ఉండడానికి ప్రధానమైన కారణం ఏదైనా ఉంది అంటే, అది ఖచ్చితంగా అభిమానులే. కోట్లలో అభిమానులు రోహిత్ శర్మకి ఉన్నారు. అప్పటికి టెస్ట్ ఫార్మాట్ నుంచి తన రిటైర్మెంట్ అనేది అస్సలంటే అస్సలు ఎక్స్‌పెక్టెడ్ కాదు. అన్‌ఎక్స్‌పెక్టెడే. కానీ తను రిటైర్మెంట్ ఇవ్వడంతో చాలామంది ఫ్యాన్స్ బాధపడ్డారు. అయితే ఈ క్రమంలో రోహిత్ శర్మ అస్సలంటే అస్సలు నేను కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోనని ఇక్కడ రోహిత్ శర్మ బీసీసీఐకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. అయితే రోహిత్ కాకపోతే పోనీ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌కు కెప్టెన్సీ అవకాశం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. నిజానికి ఇప్పుడు బీసీసీఐ దగ్గర ఉన్న ఒకే ఒక ఆప్షన్ కేఎల్ రాహులే. ఎందుకంటే సా సా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ఫిట్‌నెస్ పరంగా అంత గొప్పగా లేడు. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ ద్వారా మళ్ళీ ఫామ్‌లోకి రావాలని చూస్తున్నాడు. అతను వన్‌డే సిరీస్‌కి దూరంగా ఉన్న టీ20 సిరీస్‌కి మాత్రం అందుబాటులోకి వస్తాడు. అయితే కెప్టెన్సీ కోసం రోహిత్ పేరు వినిపిస్తున్నా అతని బాధ్యతలు తీసుకోవడం అనుమానంగా ఉంది కాబట్టి ఇక బీసీసీఐ దగ్గర ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి అంటే కేఎల్ రాహుల్. గిల్ లేకపోవడంతో యశస్వి, రోహిత్ ఇద్దరు కూడా ఇన్నింగ్స్ ప్రారంభిస్తారు. ఇక వన్ డౌన్‌లో కోహ్లీ, ఆ తర్వాత శ్రేయస్ స్థానంలో రుతురాజ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. బౌలింగ్‌లో బుమ్రా విశ్రాంతి ఇస్తే హర్షిత్ రాణా లేదా ప్రసిద్ధ్ కృష్ణకు చోటు దక్కచ్చు. అయితే ఒకప్పుడు గనక రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉంటే బావుంటుంది. ఎందుకంటే వన్ డే ఫార్మాట్‌లో మ్యాచెస్ జరిగేవి చాలా తక్కువుంటాయి. సో, అక్కడ వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్ కానివ్వచ్చు, టెస్టుల నుంచి, టీ20ల నుంచి రోహిత్ రిటైర్మెంట్ కావచ్చు, వాళ్ళకి మంచి రిలాక్సేషన్ టైమ్ దొరుకుతుంది. అలాంటప్పుడు కెప్టెన్‌గా రోహిత్ శర్మని కంటిన్యూ చేపించడంలో తప్పేంటో అక్కడ క్రికెట్ ప్రపంచానికి అర్థం కాలేదు. కానీ ఇదంతా కూడా గౌతమ్ గంభీర్ ప్లాన్‌లో భాగమే. అది నచ్చకే రోహిత్ శర్మ మళ్ళీ కెప్టెన్సీ పగ్గాలంటే కే కేవలం ఆటగాడిగా మాత్రమే వస్తానని రోహిత్ శర్మ కోహ్లీ బాటలోనే నడుస్తూ వచ్చాడు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.